హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఒక సరికొత్త వీడియోతో చెప్తే మీ ముందుకు వచ్చాను. మీ ప్రతి ఒక్కరి ఫోన్లో అనేది గూగుల్ ఫొటోస్ అనేది ఉంటుంది. మీ ఫోన్లో కూడా ఉండుంటే ఈ వీడియో అయితే మీకోసమే. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయినా చూడండి. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కన్నా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే మన వీడియో అంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అది ఫస్ట్ అయితే గూగుల్ ఫొటోస్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనకి ఫొటోస్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకొని ఇక్కడ ఫస్ట్ అనేది సినిమాటిక్ ఫొటోస్ అనమాట. సినిమాటిక్ ఫొటోస్ చాలా కొత్త ఆప్షన్ అండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటుంది ఇది. ఫస్ట్ అనేది మీరు ఏ పిక్చర్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతం ఇది ఈ పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత పైన ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, షేర్ ఆప్షన్ పక్కన. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్బమ్, హైలైటెడ్ వీడియో, అనిమేషన్, కాలేజ్. ఇప్పుడైతే కొత్త ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆప్షన్స్ అన్నీ వద్దు. సినిమాటిక్ ఫోటో అనమాట. ఇక్కడ కొద్దిసేపు అనేది మనకు అనేది లోడ్ అయితే అవుతుంది. సినిమాటిక్ ఫోటో అంటే కొద్దిగా మూవ్ అవుతున్నట్టు, షేక్ అవుతున్నట్టు అనేది మనకు అనేది రిజల్ట్ అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇంకైతే కొద్దిసేపు ట్యూబుల్ అయితే లోడ్ అవుద్ది. ఇక్కడ చూసారా, మీకు మూవ్ అవుతున్నట్టు, నిజంగా వాటర్ అనేది డ్రింక్ చేస్తున్నట్టు అనేది ఇదనేది మీరు వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ ఫ్యూచర్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. మళ్ళీ సెర్చ్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే లాక్డ్ ఫోల్డర్స్ అంటే మనకి ప్రైవసీకి చాలా మనకు వస్తుంది. మన ఫొటోస్లోకి వచ్చండి. ఫొటోస్లోకి మనకి వచ్చిన తర్వాత ఇక్కడ అనేది మనకి మళ్ళీ ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఇక్కడ మూవ్ టు లాక్డ్ ఫోల్డర్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అని ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి కలెక్షన్స్లోకి వచ్చండి. కలెక్షన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లాక్డ్ అని వాడు లాస్ట్ ఆప్షన్ కనబడుతుంది చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అనేది యూజ్ పిన్ను లేదంటే ఫింగర్ ప్రింట్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూసారా, లాక్డ్ ఫోల్డర్లో మనకి కనపడుతుంది. ఇక్కడ అన్ని ప్రైవసీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అనేది ఆబ్జెక్ట్ రిమూవర్ అయితే చూద్దాం. ఆబ్జెక్ట్ రిమూవర్ అనేది డైరెక్ట్ అనేది ఏఐ ఫీచర్స్ ద్వారా మన గూగుల్ ఫొటోస్ అనేది ఇచ్చారు. ఇక్కడైతే చూడండి, ఏదో ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎడిట్ అనే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ అనేది ఇక్కడ సైడ్ ఇక్కడ ఫోటో మెరుస్తుంది కదా గైస్, ఇక్కడ సైడ్ ట్యాప్ చేయండి. ఇక్కడ బ్యాకప్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ అనేది సర్కిల్ బ్రష్ టు ట్యాప్ సెలెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీకు వద్దనుకునేది అనేది ఇక్కడ అనేది మీరు ఇలాగా చార్జిబిడి అయితే నాకు ఇక్కడ వద్దు, తీసేస్తున్నాను. ఇక్కడ అరేంజ్ మీద ట్యాప్ చేయండి. మీకు అనేది ఇక్కడ రిజల్ట్ అనేది చూపిస్తుంది చూడండి. చూసారా, అక్కడ చార్జిబిడి తీసారు అసలు. అది అక్కడ లేదని కూడా మీకు అనేది డౌట్ రాకుండా తీసింది. ఇప్పుడు అనేది లైన్ అయితే తీసేస్తాను ఫ్రెండ్స్. ఇదే కాదు, మీకు ఇలా నచ్చిందా ఇంకా మోర్ రిజల్ట్స్ కూడా మీకు అనేది మళ్ళీ అయితే సరిగ్గా రాకపోతే మళ్ళీ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇదిగా అసలు ఫ్యూచర్ అనేది చాలా యూనిక్గా ఉంది కదా. చాలా మంది అయితే ఆబ్జెక్ట్ రిమూవల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తూ ఉంటారు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇదైతే సింపుల్గా అనేది రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫోటో ఎడిటింగ్ అనమాట. ఫోటో ఎడిటింగ్ మన ఏఐ ఫీచర్స్ ద్వారా అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి ఇంకా ఫోటో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ అనేది మీరు
డైనమిక్ లోడ్ అవుతుంది కదా కొద్దిసేపు. ఇప్పుడు డైనమిక్ అంటే కొద్దిగా అనేది మనం వీడియో అనేది చూసారా, కొద్దిగా లైటింగ్ అనేది పెరిగింది. ఇక్కడ అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అలాగే కలర్ పాపప్ కూడా పెట్టుకోవచ్చు గైస్. ఇక్కడ అనేది చాలా సెట్టింగ్స్ అనేది చాలా బాగున్నాయి గైస్. ఇక్కడ అనేది డైరెక్ట్గా మీ ఫోటో ఏదైనా బ్లర్గా ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా అన్బ్లర్ అయితే చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు సరే మీకు అయితే బ్లర్ చేసి చూపిస్తాను, మీకు అయితే క్లారిటీ వస్తుంది. అక్కడ బ్లర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఏ పార్ట్ అయితే బ్లర్ చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ అనేది మీరు అనేది దీంతో అనేది ఇలాగనేది మీరు అనేది మొత్తం సర్కిల్ చేయండి. ఆ పార్ట్ అనేది మీకు మొత్తం బ్లర్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇదంతా బ్లర్ చేసాను చూసారా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అన్బ్లర్ అయితే చేయాలన్నమాట చేసేయచ్చు. మళ్ళీ ఇక్కడ అన్బ్లర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ దాని మీద ట్యాప్ చేయండి. అన్బ్లర్ అయితే అయిపోద్ది. గైస్ వాళ్ళకైతే వీడియో ఇదే ఫ్రెండ్స్. గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన కొత్త యూట్యూబ్ ఛానల్తో సపోర్ట్ చేయండి. మీకోసం కొత్త వీడియోస్ అనేది తీసుకొస్తూనే ఉంటాను. గైస్ త్వరలో అనేది మనం అనేది కొత్త వీడియో రిలీజ్ చేయబోతున్నాం 2025లో. యూట్యూబ్ ఛానల్ అనేది పర్ఫెక్ట్గా ఎలా క్రియేట్ చేయాలని చెప్పి మనం అనేది ఫుల్ ట్యూటోరియల్ అయితే చేయబోతున్నాం. ఎంతమందికి కావాలో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. బై బై ఫ్రెండ్స్, యూ టేక్ కేర్, జై హింద్.